గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనం మదనపల్లికి వెళ్తున్నాం. హార్స్లీ హిల్స్కి వెళ్ళేసి ఈరోజు ఓకే బైక్ కూడా రెడీగా ఉంది. హార్స్లీ హిల్స్కి వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ విల్ బ్యాక్ టు బెంగళూరు అగైన్. సో నా బండి అరుస్తుంది, పెట్రోలే లేదు అసలు. పెట్రోల్ కొట్టించి చలో అదిగో. ఓకే, సో మంచి లొకేషన్ ఊటీ. ఊటీ అంటారు దాన్ని. సో బాగుంటుంది, చాలా బాగుంటుంది. అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ మా ఫ్రెండ్స్ చెప్తే విన్నాను నేను. చాలా బాగుంటుందంట. ఒకసారి మనం కూడా వెళ్ళి విట్నెస్ అవుదాం. ఓకే, లెట్స్ గో టు మదనపల్లి హార్స్లీ హిల్స్. ఫస్ట్ అయితే ఫుల్గా పెట్రోల్ కొట్టించేద్దాం, తర్వాత మన జర్నీ కంటిన్యూ చేద్దాం. ఫుల్ ట్యాంక్ మన ఫుల్ ట్యాంక్. ఓకే, చాక్. ನಾ ಏರ್ ಪ್ರೆಷರ್ ಅವ್ರು ಇಲ್ವಾ? ಏರ್ ಪ್ರೆಷರ್ ಇಲ್ವಾ? ಮಾಡಿದ್ದೀನಿ. సో ఫ్యూయల్ ట్యాంక్ అయిపోయింది. ఎయిర్ ప్రెషర్ లేడంట. పొద్దున్నే ఎవడుంటాడు పిచ్చి కాకపోతే. చూద్దాం. సో కొంచెం లైటింగ్ వచ్చిన తర్వాత ఏదైనా పెట్రోల్ బంకులో గాలి కట్టించుకోవాలి. గాలి ఎంత ఉందో తెలీదు. సో ఇక్కడ నుంచి ఒక 118 కిలోమీటర్స్ వస్తుంది. సో ఐ థింక్ 2 hours టైం చూపిస్తుంది. మనం 80లో పోతే 2 hours పోతాం. స్టాప్స్ అన్నీ తీసుకొని, లేదంటే 1.5 hourలో వెళ్ళిపోతాం. సో మార్నింగ్ కదా, బెంగళూరులో ట్రాఫిక్ ఉండదు. ఈజీగా 90-100 కొట్టచ్చు ట్రాఫిక్ లేకపోయినప్పుడు. ట్రాఫిక్ ఉంటే అసలు 20, ఒక్కొక్కసారి అయితే 20 కూడా క్రాస్ చేయలేం బెంగళూరులో. సో మార్నింగ్ 4 o'clock 5 o'clock టైంలో ఎవరు ఉంటారు కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చు. ఫస్ట్ టైం వెళ్తున్నా హార్స్లీ హిల్స్కి. నేను పెద్ద ఎప్పుడు పోలేదు. మీరు ఎప్పుడైనా వెళ్ళంటే జస్ట్ లెట్ మీ నో. ఏ టైంలో వెళ్ళారు, ఏ టైంలో బాగుంటుందని చెప్పండి. ఇది ఐటీఐ గేట్. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది. అందరూ వీకెండ్స్ కదా, సో మార్నింగ్ వెళ్ళే వాళ్ళు అందరూ వెళ్తూ ఉంటారు. ఇదంతా కేఆర్పురం. అసలు అప్పుడే ఫ్రెష్గా ఆకుకూరల స్మెల్, టమాటాలు, వంకాయలు, ఈ స్మెల్ అప్పుడే వచ్చేస్తుంది. సో పొద్దున్నే 4కి స్టార్ట్ చేస్తారు అనుకుంటా మార్కెట్. పొద్దున్నే అన్ని హోల్సేల్ కదా, ఎక్కువ మంది ఉన్నారు అసలు. చూడండి కళ్ళలో అసలు ఫాగ్ మిందకు వస్తుంది. ఫాగ్ వస్తే పర్లేదు, బాగుంటది. కానీ చలి వస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సిటీ దాటితే సిటీలోనే కొంచెం రోడ్డు అంటే ఈ హైవే, మళ్ళీ మనం నాకు తెలిసి అది సింగిల్ రోడ్. చెప్పా కదా, సింగిల్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది, మనం క్రూజ్ చేయలేము. 100-120లో క్రూజ్ చేయడం కష్టం అయిపోతుంది సింగిల్ రోడ్ ఉంటే. టోల్గేట్ రష్ అంతగా ఏం లేదు. చలేస్తుంది అసలు.
అయిపోయింది ఇంకా వింటర్ సీజన్ స్టార్ట్. భారీగా తెలుస్తుంది. చూడొచ్చు మీరే ఫాగ్ ఎట్లా ఉంది. ఓకేనా? ఏమన్నా స్కిడ్ అయిందా? అయ్యో, అన్న కాలు దెబ్బ తగిలిందా మీకు? ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు? అంబాజీ దుర్గా. అయ్యయ్యో, ఇది క్లీన్ చేసుకోండి. చెప్పేది ఈ కుక్కలు ఇవన్నీ అడ్డం వస్తాయి. వాళ్ళు చూడు పాపం ఎంత గట్టి పడ్డారు. ఆడబడితే ఆడ రోడ్లో కుక్కలు అడ్డం వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ చెప్పలేం, మన టైం బాగాలేదు అంతే. మనం పడ్డాం అంటే టైం బాగాలేదు. వాళ్ళు పాపం ట్రెక్కింగ్ వెళ్తున్నారు. ట్రెక్కింగ్ వెళ్ళే టైంలో అట్లా అవుతాయి. ఇంకా ఆయన ఏం ట్రెక్ చేస్తాడు? కాళ్ళు ఒంటికి చాలా గాయమైంది పాపం. కాళ్ళు గాయమైంది, చేతులు గాయమైంది. స్కూటీల్లో ఏబిఎస్ ఉండదు. కుక్క అడ్డం వచ్చింది కదా అని బ్రేక్ వేస్తాము. బ్రేక్ వేసిన వెంటనే ఏమవుతుంది? బైక్ అట్ట ఊపేసి కింద పడతాం. అదే ఏబిఎస్ ఉంటే ఆగుతుంది. అది మరి టైం బాగాలేదు పాపం. కాఫీ బ్రేక్ తీసుకున్నాం. కాఫీ బ్రేక్ బాగుంది, చాలా బాగుంది కాఫీ. సెట్. మార్నింగ్కి ఇలాంటి కాఫీ ఒకటి తగిలితే ఎనర్జీ ఇంకా 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 పోవాలనిపిస్తుంది. నైస్ కాఫీ. ఇక్కడ నుంచి మదనపల్లి ఒక 45 కిలోమీటర్స్ ఉందంట. లెట్స్ గో. రోడ్డు బాగాలేదు అనుకుంటా. సో వాట్, ఐఎమ్ నాట్ రైడింగ్ స్కూటీ బ్రో. ఇదేదో డ్యామ్ అనుకుంటా ఇది. ఏం డ్యాము మరి, మొత్తం వాటర్ అంతా బాగుంది. టైమ్ టు ఇంకొక ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడే అనుకుంటా చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్ట్ దాటాక ఇంకొక 6 కిలోమీటర్స్లో మదనపల్లి వచ్చేస్తుంది. బాగుంది. ఇక్కడ పచ్చని పొలాలు, చక్కటి ఎత్తైన కొండలు, సూర్యుడు. చూడటానికి మంచి విజువల్ బాగుంది. సో సన్ రైజ్కి వచ్చాం మనం. సన్సెట్కి హార్స్ హిల్స్కి వెళ్దాం. ఓకే. చలో, ఇప్పుడైతే మనం సన్సెట్ చూసేకి వెళ్తున్నాం. మార్నింగ్ వచ్చాను, సన్సెట్ చూడడానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. బాగుంటుంది సన్సెట్, చూద్దాం. అక్కడ సెపరేట్గా సన్సెట్కి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర విల్ సీ హౌ టైమ్ ల్యాప్స్ విల్ ఫిక్స్.
ఒక హాఫ్ అన్ అవరే మిగిలింది. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవాలి మనం యాక్చువల్గా. చూద్దాం హాఫ్ అన్ అవర్లో పోయాక అవుతుందా లేదా, లేకపోతే సన్సెట్ మిస్ అయిపోతాం. సింపుల్. ఇది పర్ఫెక్ట్ సన్సెట్ పాయింట్. అదంతా కూడా ఇంటి దాకా చూడొచ్చు. లాస్ట్ దాకా వెళ్దాం. లాస్ట్ దాకా వెళ్తే అక్కడ టైం ల్యాప్స్ పెడితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ వెళ్చి